గుర్తుపడుతున్నావా నాన్న? గుర్తుపడుతున్నావా? బాగేనంత? కూర్చో కూర్చో, అట్లా కూర్చో. అమ్మా, ఏమైంది? కాళ్ళకి ఏమైంది? పక్షవాతమా? మాటలు కూడా సరిగా రావు. 4 సంవత్సరాలు అవుతుందా? కాలు చేతులు నువ్వు రాస్తా ఉంటావా? అవునా? అన్నలు ఇట్లా ఎవరు లేరా? చచ్చిపోయారా? ఎంతమంది ఉండే? నేను అన్న లెక్కనా? మంచి సంతోషం. అవునా? మీరే పని చేసుకుంటా వీళ్ళని చూసుకోవాలి. ఇంకా పిల్లలు ఏం చేస్తారు? వీళ్ళు కూడా ఇళ్ళలో పని చేస్తారా? అంతే, మంచిగా పని చేసుకోవాలా, నాన్నని చూసుకోవాలా, అదే పని. ఇంకా నాకు తోచిన దాంట్లో ఏమైనా సహాయం చేయన్నా మీకు? తీసుకోండి. చెప్పు, ఇంకేం చేయాలా నేను నీకు? ప్రస్తుతానికి నాకు తోచిన సాయాన్ని నేను చేసిన. ఇంకా తర్వాత దేవుడు దయ ఉంటే చూసుకుందాం, సరేనా? ఖర్చులకు పెట్టుకో, మందులకు, దేనికన్నా, సరేనా? ఏడవద్దు. ఎందుకు ఏడవడం? దేవుడు ఉన్నాడు, ఏం కాదు. ఎన్ని రోజులు ఉంటాయి కష్టాలు? ఏం కాదు, ఏడవకు, సరేనా? ఇప్పుడే అన్నది ఇక చెల్లె, నేను కూడా ఇంట్లో ఒక కొడుకు లెక్క అని చెప్పేసి. కొడుకు లెక్క చెప్తున్నా, దేనికి బాధపడకు, అన్నిటికీ దేవుడు ఉన్నాడు, సరేనా? ఏడవద్దు. ఎందుకు ఏడుస్తున్నావు? నాన్నని చూసి ఏడుస్తున్నావా? ఇజ్జుడు ఒకసారి ఇజ్జుడు. నాన్నది వయసు అయిపోయింది, బాధలు చూసుకుంటూ ఏడుస్తూ ఉన్నాడు. మీరు ఏడవద్దు, మీరు స్ట్రాంగ్గా ఉండాలి, సరేనా? ఏడవద్దు, ఏడవద్దు. నీకు చాక్లెట్ కావాలన్నా ఒక చాక్లెట్ ఇప్పిస్తా. ఏడవకపోతే చాక్లెట్ ఇప్పిస్తా. ఏడవకు, నవ్వు, చాక్లెట్ ఇప్పిస్తా. నేను నవ్వుతే చాక్లెట్ ఇప్పిస్తాను, ఏడుస్తే కాదు, సరే? పోయేస్తా.